నమస్కారం. శివాబీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అందరూ చేపట్టాలి. పూలతోట ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. పరిశుభ్ర గూడూరు మనందరి బాధ్యత. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చైర్పర్సన్ పనకా దేవసేన వెల్లడి. 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి. వసతి గృహ సంక్షేమాధికారులతో ఆర్డీఓ రవీందర్. క్రీడలకు ప్రోత్సాహం అవసరం. పైకా క్రీడల ప్రారంభోత్సవంలో అధికారులు, ప్రజాప్రతినిధులు. పరిశుభ్ర గూడూరు మనందరి చేతుల్లోనే ఉందని చైర్పర్సన్ పనకా దేవసేన పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని నారాయణ కళాశాల నుండి గడియారం స్తంభం ప్రాంతం వరకు సోమవారం సాయంత్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నినాదాలిచ్చారు. స్వచ్ఛ భారత్ ర్యాలీలో చైర్పర్సన్ పనకా దేవసేన, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాధా జోసంలత, కౌన్సిలర్లు బాలిబోయిన రమేష్, భారతి, కల్పన, మస్తానమ్మ, మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రధాన రహదారులను శుభ్రం చేశారు. అనంతరం చైర్పర్సన్ పనకా దేవసేన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పరిశుభ్ర గూడూరుకు అందరూ సహకరించాలని ఆమె వివరించారు. పేరు విష్ణుప్రియ. నేను నారాయణ టెక్నో స్కూల్లో చదువుతున్నాను. మనం మన భారతదేశాన్ని కాపాడాలి. చెత్త రోడ్పై వేయరాదు, ఉమ్మరాదు. ఎవరైనా చెత్త వేస్తే కూడా మనం చెత్త వేయొద్దు అని మనం మన భారతదేశాన్ని కాపాడాలి. భారతదేశం కాపాడడం మన చేతిలోనే ఉంది. The surroundings clean and to keep our India very clean and green, and we will try for that, and until our death we will keep our surroundings clean and green. And as a student, our responsibility is to keep our surroundings clean and to make others to be clean and make our surroundings clean, and will give advice to others to keep our surroundings clean. మేము ఇప్పుడు స్వచ్ఛ భారత్ పాటిస్తున్నాము. మనము ఏం చేయాలంటే ఫస్ట్ మన పరిసరాలు బాగుంటే మనం బాగుంటాము. అందుకనే స్వచ్ఛ గూడూరు, స్వచ్ఛ భారత్. ఫస్ట్ మన గూడూరుని బాగు చేద్దాం, తర్వాత భారత్ని మనం మెల్లిమెల్లిగా వెళ్ళాలి. మన పరిసరాలు బాగుంటేనే మనము బాగుంటాము. జరిగింది. దేవసేన మేడం గారి సహకారంతో ఇవాళ పిల్లలందరూ, వ్యాపారవేత్తలకి, షాపులో వాళ్ళందరికీ క్లీన్లెస్ గురించి బాగా అవగాహన కలిగించారు. మా పిల్లలు ఎంతో ప్రోత్సాహంగా పాల్గొన్నారు. దీనికి తల్లిదండ్రులు అందరి ప్రోత్సాహం కూడా ఉంటే ఇంటి దగ్గర నుంచే ఈ కార్యక్రమం జరగాలి. మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, మీ వీధి శుభ్రంగా ఉండాలి. ఆ అవగాహన పిల్లలకు ఉంటే వాళ్ళు పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటారు, దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు. నగరంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేకంగా నేను మన మున్సిపల్ చైర్మన్ దేవసేన మేడం గారికి, నెక్స్ట్ జోసంలత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన గూడూరు నగరాన్ని ఎలాంటి కాలుష్యం లేకుండా స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ద్వారా మన గూడూరు నియమాన్ని అందంగా తయారు చేస్తారని అందరి మొత్తం గూడూరులో ఉన్న ఈ షాప్స్ వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా అందరిని నేను కోరుకునేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయొద్దు. వాటి ప్రత్యేకంగా ప్రదేశాలు పెడుతున్నారు, దానిలో వేసి ఈ గూడూరు నగరాన్ని మంచిగా బాగా అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను. అందువల్ల ప్రతి ఒక్కరూ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని ఇచ్చిన పిలుపుని అందరూ కూడా ఫాలో చేస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛ ఆంధ్ర అని, స్వచ్ఛ నెల్లూరు, స్వచ్ఛ గూడూరు అనేసి ఈరోజు చైర్పర్సన్ శ్రీమతి దేవసేన గారి ఆధ్వర్యంలో నారాయణ కాలేజ్ అండ్ నారాయణ స్కూల్ పిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు. స్వచ్ఛ గూడూరులో అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా, అసలు ఇంతంత పెద్ద విషయాల్ని తమకంటే వయసులో పెద్దగా ఉన్న వారికి ఎంతో విలువైన సూచనలు వాళ్ళు ఇస్తూ ఉండడం చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. అదే కాకుండా ఈ వ్యాపారస్తులు వీళ్ళందరికి కూడా నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే, ఈరోజు పిల్లలు వచ్చి, పెద్దలు దేవసేన లాంటి వారు కూడా వచ్చి అందరు చెప్పి క్లీన్ చేయిస్తున్నారు. ఓకే, బాగుంది. కానీ మన వంతుగా వ్యక్తిగతంగా మనలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అనుకునేసి క్లీన్ గా పెట్టడంలో సహకరించాలని వారికి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చేసే నిర్లక్ష్యం వల్ల ఈ చెత్తంతా పేరుకుపోయి దోమలు, ఈగలు ఇవన్నీ వస్తాయి. వీటి వల్ల యాజమాన్యానికి, ఇందులో పాల్గొన్న స్టూడెంట్స్కి అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.
వీళ్ళందరూ ఒక్కొక్క షాపుకి వెళ్ళి ఈ విధంగా ఉంచుకోండి, షాపుల ముందు చెత్తబోయొద్దు అని చెప్తూ అందరిని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకొచ్చారు. పాప వైష్ణవేనే పాప నెమ్మదిగా చెప్పమ్మా, వాళ్ళకి చెప్పాలనిపించటం లేదు ఆంటీ, వాళ్ళ ఆ చెత్త చూస్తుంటే ప్రశాంతంగా చెప్పాలనిపించటం లేదు అంటే అరిచి చెప్దామనిపిస్తుంది అని చెప్తా ఉంది. అంటే అంత గలీజ్గా పెట్టుకొని ఉన్నారు వాళ్ళ పరిసరాలు అంతా, షాపుల ముందు కానీ పరిసరాలు పక్కన కానీ అంతా. ఇప్పుడు ఈ కూరగాయలు పెట్టుకున్నారు, దాంట్లో వచ్చిన చెత్త అంతా పక్కనే పోసుకొని ఈగలు ముసురుకుంటూ ఆడనే కూర్చొని ఉన్నారు, అక్కడే ఉమ్మేసుకొని ఉన్నారు, పక్కనే ఉమ్మేసుకొని ఉన్నారు, అంతా చాలా గలీజ్గా ఉంది. ఇది వీళ్ళు ఈరోజు వచ్చి చేశారు, ఈ ఒక్క రోజుతో ఇదవదు, ప్రతి ఒక్కరిలో రావాలి, శుభ్రత పాటించాలి అనేది ప్రతి వ్యక్తిలో రావాలి. ప్రతి వ్యక్తిలో వచ్చినప్పుడే పరిశుభ్రత వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాటించాలని, శుభ్రతను పాటించాలని కోరుకుంటున్నాను. గూడూరుని ఆరోగ్యవంతమైన గూడూరుగా చూడాలని ఉంది. గూడూరులో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సంతోషంగా ఉండేటట్లు చూడాలని కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండారు అంటే ఏ జబ్బులు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా శుభ్రంగా పెట్టడం, ఒక్క పేపర్ కూడా రోడ్డు మీద వేయకుండా చూడాలని కోరుకుంటున్నాను. అందరూ సహకరించాలని, సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్లో అందరూ పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డులో జరిగిన స్వచ్ఛ భారత్లో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పూలతోట ప్రాంతంలో సోమవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ హాజరయ్యారు. విశ్వభారతి పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు, పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మంచి కార్యక్రమం అని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వాసిల పావని, వైఎస్ఆర్సీపీ నాయకుడు వాటంబేటి శివకుమార్, నాగులు, శేషయ్య, గిరిబాబు, శ్రీదేవి, రూపేష్, ప్రమీల, రమాదేవి, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారిని ఆహ్వానించాము. ఆయన ఎన్ని పనులున్నా వదులుకొని ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. మాకు ఇక్కడ అంతా రోడ్డు అంతా శాంక్షన్ అయి ఉన్నా కానీ అది ఇంకా ఆపేస్తున్నారు, దాన్ని ఏం చేయలేదు. దానివల్ల ఇక్కడంతా చెత్త అదంతా ఎక్కువగా ఉంటుంది. అదంతా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అందరూ శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయనేసి ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశము. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 16వ వార్డుకి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కౌన్సిలర్ 16వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి పావని గారికి, అదేవిధంగా ఈ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ హాజరైనటువంటి కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు విశ్వభారతి విద్యార్థులు ఈ కార్యక్రమానికి ముందుండి మా చేత స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చదివించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ 16వ వార్డులో నుంచి పోలేరమ్మ గుడి కాడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ పోతున్నటువంటి రోడ్డు గత 7 నెలలుగా శాంక్షన్ అయింది. కానీ ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వల్ల ఈ రోడ్డు ఆగిపోవడం జరిగింది. ఈ రోడ్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోడ్డు ఎంకరేజ్మెంట్స్ అయి ఉన్నాయి. పంట కాలువ పొడుగులు తీయమని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని కోరుకుంటూ, ఈ వార్డు కౌన్సిలర్ పావని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ యొక్క విశ్వభారతి కళాశాల పిల్లలు అలాగే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఎందువల్లంటే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చేస్తూ ఉన్నారు. దాదాపు 6-7 నెలలు ఉంటుంది ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి, 18 నెలలు. ఇంతవరకు కూడా అతిగతి లేదు. అసలు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిజంగా చాలా మంచి కార్యక్రమం. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో కూడా ఈ యొక్క వార్డు ఏ వార్డు ఉంటారో ఆ వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా స్థానిక కౌన్సిలర్ గారు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ వార్డుల్లో ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మంచి ప్రధానమంత్రి గారు ఉన్నారు. అలాగే మున్సిపల్ మినిస్టర్ కూడా మన జిల్లా వారు. కాబట్టి ఖచ్చితంగా 34 లక్షలు ఈ యొక్క గూడూరు మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అందరికి కూడా ఇస్తామని చెప్పారు. ఎంపీ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఖచ్చితంగా మున్సిపాలిటీలకి నిధులు విడుదల చేయాలా. ఎందువల్లంటే మన మున్సిపాలిటీ నిజంగా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసి మన చైర్పర్సన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళందరితో కలిసి అభివృద్ధి విషయంలో వాళ్ళతో కలిసి మేమందరం కూడా పనిచేస్తాం. మా కౌన్సిలర్స్ కూడా అభివృద్ధి విషయంలో చైర్పర్సన్ గారికి సహకరిస్తాం. మేమందరం కూడా మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలతో చైర్పర్సన్ గారితో మేమందరం కూడా ఖచ్చితంగా కలిసిమెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని, ఈ విషయం కూడా చైర్పర్సన్ గారి దృష్టికి కూడా మా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా తీసుకుని వెళ్లాలని కోరుకుంటూ 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని ఆర్డీఓ రవీందర్ కోరారు. గూడూరు పట్టణంలోని అన్ని వసతి గృహాల సంక్షేమాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం పట్టణంలోని అన్ని వసతి గృహాల సంక్షేమాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్డీఓ రవీందర్ మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో నిర్వహించబోయే 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సమాయత్తం చేయాలన్నారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం ఏఎస్ఓలతో కూడా ఆర్డీఓ రవీందర్ సమావేశమై జన్మభూమి అర్జీలను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖ అధికారులు ప్రభుదాస్, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లను కూడా సమావేశపరిచి ఈ పిల్లల యొక్క చదువు సంధ్యలు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. వారికి ఏదైనా సమస్యలు ఉంటే అధికార యంత్రాంగం పక్షంగా మనం వారి సమస్యను తెచ్చడానికి ముందుంటామని, అలాగే వారి యొక్క చదువుల విషయమై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి అత్యంత బాధ్యతాయుతంగా వెలగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రత్యేకించి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇంకేదైనా కావాలనే విషయం మీద కూడా మనం చర్చించడం జరిగింది. దీని మీద మన డివిజన్లోని గూడూరు డివిజన్లో ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా వచ్చారు. వారికి రాబోయే 10వ తరగతి చదువుతున్నటువంటి పెద్ద పిల్లలు 280 మంది విద్యార్థులు మనకి హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నారు. అలాగే ఎస్టీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా 10th చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత, మంచి ట్యూటర్లను కూడా నియమించుకునే అవకాశం ఉంది. కాబట్టి వారిని అందరినీ కూడా శ్రద్ధ తీసుకుని చదువు సంధ్యల పట్ల శ్రద్ధ తీసుకోవాలని, అది భవిష్యత్ తరాలకు దాకా ఆహ్వానంగా ఉండాలి. ఈ హాస్టల్కి పోవాలి అని అంటే ఇక్కడ చదువు చాలా బాగుంది, పిల్లలు బాగా చదువుతున్నారు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు అన్నటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సహాయ గణాంకాధికారులు కూడా ఈరోజు సమావేశానికి వెళ్ళడం జరిగింది. వారి ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి మరి గణాంకాలు మనం తీసుకోవాల్సి ఉంది. దాంట్లో కూడా మన డివిజన్లో గణాంకాధికారులందరూ కూడా చాలా చక్కగా పనిచేయడం చూస్తాము. అలాగే డివిజనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మేడం కూడా మరి ఎంతో శ్రద్ధతోటి వీళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవటం, కార్యాలయాల్లో వారి పనితీరు ఎలా ఉందని మీద పరిశీలి చేయడం అన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. అలాగే సహాయ గణాంకాధికారులు కూడా వారి యొక్క మరి శక్తి మేరకు ఈ డివిజన్లో పనిచేస్తూ వారి యొక్క సర్వీస్ అన్ని కూడా అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ జన్మభూమికి సంబంధించినటువంటి అర్జీల పరిష్కారం విషయంలో కూడా చిలకూరు మండలంలోని అంకులపాటూరు వద్ద ఏర్పాటై ఉన్న ఉక్కు పరిశ్రమ కార్మికులు సోమవారం సాయంత్రం గూడూరులో ఆర్డీఓ రవీందర్ను కలిశారు. సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు మరపాటి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు కూడా పోయి మొన్న ఎంక్వైరీ చేశారు మన చిత్తూరు ఎంఆర్ఓ. మేము మరి అనేక భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాడుకుంటా లోకల్లో ఉండే వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు లేవు అని చెప్పేసి పర్మనెంట్ ఉద్యోగాల్ని బయట నెట్టడం, అదేవిధంగా ఎక్కడి నుంచో ఉన్నటువంటి కార్మికులకు తీసుకొచ్చి కొంతమంది లోకల్ వాళ్ళకి పనులు లేకుండా ఖాళీగా కూర్చోబెట్టినట్టుగా చూపిస్తూ వాళ్ళందరికీ కూడా మేము జీతాలు ఇవ్వలేము అనే ఉద్దేశంతో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడతాం. లేని పక్షంలో ఎటువంటి ఇదైనా సరే ఈ పెద్దలు మాకు రీజనల్ కమిషనర్ అలాగే డీజీపీ గారు మాకు సహకరించి మాకు న్యాయం చేయాలి. అట్లా లేని పక్షంలో మేము ఎటువంటి ఆందోళన చేసినా మాకు ఎటువంటి సంబంధం లేదు, ముందే వాళ్ళకి నిర్ణయిస్తాము. ఇది మాత్రం దయచేసి మా రెవెన్యూ అధికారి అలాగే మా డీజీపీ గారు మాకు సహకరించి ఒక్కటి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా
విన్నవించుకుంటున్నాం. ఈ హాని లేకుండా ఇప్పటివరకు చేసాం. మాకు న్యాయం చేయని పక్షంలో ఎటువంటి శాంతి భద్రతలకు ఏమైనా లోపం వచ్చినా అటువంటి బాధ్యత మేము కాదు. మమ్మల్ని ఉన్నపలంగా తొలగించడం సబబు కాదు. ఫ్యాక్టరీ యాజమాన్యం అలాగే ఫ్యాక్టరీలో కొత్తగా యూనియన్ పెట్టినారు కాబట్టి యూనియన్ వారితో సంప్రదించి ఒక న్యాయబద్ధమైన సలహా తీసుకుని న్యాయబద్ధంగా పోవడం ఎంతో ఉత్తమము. ఆ అవకాశం కోసం మేము గత 2 రోజుల నుంచి లాకౌట్ చేసినప్పటికీ మేము శాంతియుతంగా జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్మికుడు కూడా మనస్సు పూర్వకంగా ఎటువంటి అవాంఛనీయమైన చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉన్నాము. కాబట్టి అదే విషయాన్ని ప్రభుత్వ ఆర్డీఓ గారికి తెలియజేసుకున్నాము, అలాగే డిఎస్పీ గారికి తెలియజేసుకున్నాము. వాళ్ళు మాకు ఇంతకుముందు కూడా అవకాశాన్ని వదలకొట్టు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయులు ప్రతి ఒక్కరూ కూడా మన ఊరు మన ప్లాంట్ అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో గత 1 సంవత్సరం నుంచి కూడా బయట నుంచి ఎంప్లాయీస్ని తీసుకుని వచ్చి మాకు పని లేకుండా వాళ్ళ చేత పనులు చేపిస్తూ వాళ్ళకి మా చేత ట్రైనింగ్ ఇప్పిస్తున్నారే కానీ ఆ పనులకి మమ్మల్ని మనస్ఫూర్తిగా చేయనివ్వడం లేదు. బయట వాళ్ళని గూడూరులోని ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్గా డాక్టర్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు స్థానిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సూపరింటెండెంట్గా బదిలీ అయినాను ఇక్కడికి. ఇంకా నా సర్వీసు 1.5 సంవత్సరం ఉంది. సాధ్యమైనంత వరకు కరెక్ట్ చేస్తాను. కరెక్ట్ చేయలేకపోతే నేను లీవ్లో వెళ్ళిపోతాను. చాలా ఘోరంగా ఉంది. ఆ శానిటైజేషన్ చేయాలి ఇప్పుడు వెంటనే. తర్వాత నాకు తెలిసిన విషయం ఏమంటే చాలామంది ఉద్యోగస్తులు బయోమెట్రిక్ లేని పెట్టడము మళ్ళీ వెళ్ళిపోవడము. దీనికి మూమెంట్ ఇస్తే పెడతాం. పెట్టి నేనే బయటకు చేరేసుకుని కూర్చుంటాను. ఎవరు పోతున్నారు ఎవరు ఇది ఫస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు 9 గంటలకు వచ్చి ఏలు పెట్టి మళ్ళీ 2 గంటలకు వచ్చి దాని వల్ల ప్రయోజనం ఏముంది? ఆ బయోమెట్రిక్ వల్ల ప్రయోజనం ఏముంది? నేను అట్లే పులిదలు వేసేవాడిని. ఏం మాట్లాడేది లేదు. పొద్దున్న 9కి వచ్చి చేరేసుకొని కూర్చుండేవాడిని. మళ్ళీ 2 గంటలప్పుడు చేరేసుకొని కూర్చుండేవాడిని. ఎవరు వస్తున్నారు అక్కడ మనిషిని పెట్టి రాసుకోమన్నది. ఎవరు ఎన్ని గంటలకు పోతున్నారు, ఎవరు ఎన్ని గంటలకు వస్తున్నారు చేయమని చెప్పాను. నాకు పేర్లు కొద్ది రోజులు లేదు, అందరి పేర్లు తెలిసిపోతాయి అంట. అది షార్ట్లీ విదిన్ ఒక 4-5 రోజుల్లో వాళ్ళు వస్తామన్నారు. 6,500 ఒకవేళ ఇక్కడ హాస్పిటల్ లేకపోయినా కానీ నా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి దాన్ని చెప్పాను. అది డాక్టర్లతో రేపు మీటింగ్ పెట్టుకుంటాను. మీటింగ్ పెట్టుకు చెప్తాను. చెప్పకపోతే వాళ్ళు షిఫ్ట్కు వాళ్ళ ఇక్కడి నుంచి వేరే ట్రాన్స్ఫర్ కమ్మని వెళ్ళి రాస్తాను. వాళ్ళు మారకపోతే వాళ్ళు మారకపోతే ఇంక మనం ఏం చేయలేము. ల్యాబుల్లో బయటికి రాయడము, పేషెంట్లను బయటికి పంపడం, కమిషన్ తీసుకోవడము ఇవన్నీ చేస్తాను. అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్. అవి ఒకటే సరిదిద్దుతాం. వాళ్ళు మారాలి. నేను చిన్నపిల్లలు కాదు కొట్టడానికి. వాళ్ళలో రావాలి, మార్పు రావాలి. ఇసుక రవాణాకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్లు ఆర్టీఓ కార్యాలయంలో జరుగుతాయని, ఇసుకను రవాణా చేసే వాహన యజమానులు వివరాలను అందజేయాలని ఆర్టీఓ చందర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని పురిటిపాలెం ప్రాంతంలో ఏర్పాటైన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంటే గవర్నమెంట్ ఇసుక పాలసీలో భాగంగా ఇసుకని గవర్నమెంట్ మనం మీ సేవలో అలా మనం ఒక చలాన్ కట్టేస్తే మన ఇంటి దగ్గరికే ఇసుక పంపించే పాలసీలో భాగంగా వెహికల్స్ ప్రాక్యూర్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కూడా ఈ వెహికల్స్ ప్రాక్యూర్మెంట్లో ఆయా మండలాల్లో ఈ ఇసుక తోలే వాహనాలని మనం సమకూర్చి వాటి లిస్ట్ ఇచ్చి చేసేస్తే గవర్నమెంట్ వాళ్ళకి పర్టికులర్గా ఇగో వీళ్ళే ఆ కన్సర్న్ ఏరియాలో ఇసుక తోలాలి అంటే డిమార్కేషన్ అయ్యి ఈ వెహికల్స్ నమోదైన వెహికల్స్ మాత్రమే ఆ ఏరియాలో ఇసుక ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. వేరే వెహికల్స్కి మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు. దాంట్లో భాగంగా మనకు గూడూరు, సైదాపురం, కోట, వాకాడు, అలాగే నాయుడుపేట, సూళ్ళూరుపేట, పెళ్లకూరు ఈ 7 మండలాల్లో ఉన్నటువంటి ఇసుక రీచ్లో వెహికల్స్ నమోదు చేసుకునే కార్యక్రమము జరుగుతుందండి గుంటూరులో. దీంట్లో భాగంగా మనం మన గూడూరు, సైదాపురు, కోట, వాకాడు ఈ 4 మండలాలకు కలిపి దాదాపుగా 335 వాహనాలు మనం సమకూర్చాలి ఇక్కడ నుంచి. అలాగే నాయుడుపేట, సూళ్ళూరుపేట, పెళ్లకూరు ఈ మండలాల నుంచి ఆ ఉండే రీచ్లో శాండ్ తోలడానికి దాదాపు 350 వెహికల్స్ మనం సమకూర్చాలి. దీంట్లో అధిక భాగము ట్రాక్టర్ ట్రైలర్స్ ఉన్నాయి. అంటే సరుకు రవాణా చేసే ట్రాక్టర్ ట్రైలర్స్ మనం ఇవ్వాలి. క్రీడలకు ప్రోత్సాహం అవసరమని ఎంపీడీఓ పివి నారాయణ పేర్కొన్నారు. గూడూరులో ప్రారంభమైన పైకా క్రీడలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పైకా క్రీడలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ రావమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు పద్మ, ఎంపీటీసీ సభ్యులు పెంచెలరావు, ఎంపీడీఓ పివి నారాయణ, ఎంఈఓ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నారాయణ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనాలన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులకు ఆయన సూచించారు. మండలంలో ఈ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మీరు బాగా ఆటల పోటీల్లో గెలిచి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మీరంతా చదువులోనే కాదు ఆటల పోటీల్లో కూడా ముందంజలో ఉండాలి. చదువు ఒకటే కాదు మీకు కావాల్సింది, ఆటలు కూడా ఉండాలి. ఆటల వల్ల ఆరోగ్యంగా ఉంటారు, మంచి వృత్తులకి కూడా రాగలరు, మంచి పేరు కూడా వస్తుంది. మీరు అన్నిటిలో కూడా ముందు ఉండాలి. కోట, చిల్లకూరు, గూడూరు అర్బన్ కూడా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మీకు పోటీ పడడం జరుగుతుంది. కాబట్టి మనము చక్కగా నిర్వహించి, ఎప్పుడంటే ఆటలు మనకి ఏదైనా చూసినట్టయితే చూడండి ఒకసారి, బాగా ఎప్పుడు పనిచేస్తూ ఉండే ఆమె యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు గమ్ముగా ఇంట్లో కూర్చొని. కాబట్టి మనం ఎప్పుడు కూడా బాగా తినాలి, అదేవిధంగా బాగా యాక్టివ్గా ఉండాలి. తర్వాత నెక్స్ట్ మన గ్రామీణ ఆటల పోటీల ద్వారా విద్యార్థుల్లో నవచైతన్యాన్ని కలిగించాలని, గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి పిల్లల్లో ఈ ఆటల పోటీల పట్ల, ఆటల పట్ల ప్రోత్సాహాన్ని ఇచ్చి మంచి యువకుల్ని తయారు చేయాలని ఆశిస్తూ ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని శిరసా వహిస్తూ గూడూరు మండలంలో ఉండేటువంటి పీఈటీలందరూ కూడా తమ పాఠశాలల నుంచి క్రీడాకారుల్ని ఈ ప్రాంగణానికి పంపించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పక్క విలేజ్కి చెందిన వాళ్ళు అయి ఉండాలి. గూడూరు అర్బన్కి చెందకుండా పక్క విలేజ్లో మీరు అక్కడ హాస్టల్లో చదివినా పర్వాలేదు, మీ అడ్రస్ ఆధార్ కార్డు ప్రకారం మీరు పక్క విలేజ్ ఉండొచ్చు. 1/1/99 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఇక్కడ అర్హులు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు అందరూ గేమ్స్ లో పాల్గొంటారని పీఈటీ. స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని తహసీల్దార్ రమణయ్య, ఎంపీడీఓ హేమలత కోరారు. మనుబోలులో నిర్వహించిన స్వచ్ఛ భారత్లో వారు పాల్గొన్నారు. మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. పిచ్చి చెట్లను తొలగించారు, చెత్తా చెదారాలను తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ రమణయ్య, ఎంపీడీఓ హేమలత మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో వీఆర్ఓలు రామచంద్రయ్య, రామయ్య, ఆర్ఐ సునీల్ మరికొందరు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల పరిషత్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు అందరూ కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆఫీస్ ముందంతా పరిశుభ్రంగా చేసేదానికోసంగా అందరూ పాల్గొని పరిశుభ్రం చేయించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యాధులు ముసిరే ఈ సీజన్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీహెచ్ఓ డాక్టర్ సుధాకర్ కోరారు. వైద్యులు, వైద్య సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో సోమవారం వైద్యులు సిబ్బందితో ఎస్పీహెచ్ఓ ఈదూరు సుధాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై చర్చించారు. ప్రస్తుత రోజుల్లో వ్యాధులు విజృంభిస్తాయని, వ్యాధులు రాకుండా ప్రజలు డాక్టర్ల సూచనలు పాటించాలని డాక్టర్ సుధాకర్ వివరించారు. దాంట్లో వచ్చిన హై రిస్క్ కేసులను రికార్డ్ చేసుకొని మీరు ఎక్కడికైనా దగ్గర ఉన్న నియరెస్ట్ హాస్పిటల్కి పంపించాలి. ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఎంత ప్రమాదకరమో, ఎంత ఆరోగ్యకరమో బిడ్డని తల్లిని కాపాడే దానికోసంగా మనం ఏం చేస్తున్నామో జాగ్రత్తలు తీసుకోండి. ఇది కాకుండా ఈ సీజన్ అత్యంత ప్రమాదకరమైన సీజన్ ఏంటంటే ఫీవర్ సీజన్. దీన్ని ఎపిడమిక్ అంటే ఉంటే వాంతులు వేదులు ఎపిడమిక్ అనరు. ఏదైనా ఆరోగ్యం సంబంధించిన ఒక సమస్య ఒక ఇంట్లోనే కాకుండా 10 ఇళ్లలో వస్తే దాన్ని ఎపిడమిక్ అంటారు. కాబట్టి ఇప్పుడు సీజన్ వచ్చేసి ఫీవర్స్. కాబట్టి ఫీవర్ కేసులను ఎట్లా ట్రీట్ చేయాలా అనుకున్నప్పుడు ఫీవర్ రావడానికి ముందున్న కారణాలు ఏందో మనం అన్వేషిస్తే దానికి కారణం దోమల్లో ఆల్ ఫ్రైడేస్ ఆర్ డ్రై డేస్. అన్ని శుక్రవారాలని డ్రై డేగా ప్రకటించడం అనేది మనం మాట్లాడుకుంటున్నాం, చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఫీల్డ్లోకి పోయేలాగా మాత్రం వాళ్ళకి చాలామంది ఛానళ్ళలో చెప్పలేకపోతున్నాం. సో మన స్టాఫ్ను ఖచ్చితంగా ప్రమోట్ చేసి ప్రతి ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం ట్రై చేయాల్సిన పని ఉంది. అదేవిధంగా ఆ కాలువలు కానీ లేకపోతే గుంటలు కానీ ఉంటే ఆ దోమలు చంపడానికి ఎబెట్లు, మిగతా స్ప్రేలు, మిగతా ఫాగింగ్లు తర్వాత అసలు బేసిక్గా మన ప్రతి ఇంట్లో కూడా అంత కిరసనాయిల్ ఉంది, అంత మడ్డాయిల్ ఉంది, అవతల పక్క కానీ ట్రాక్టర్ ఉంటే అంత ఇంజిన్ ఆయిల్ ఉంది. ఒక మూత పోస్తే చచ్చిపోయేటువంటి చాలా సింపుల్ వాటి చంపేయటం ఒక మూత. దాన్ని చేయడానికి కానీ వరుసగా ఒక పథకం ప్రకారంగా ఒక వారం రోజులు మనం పోసుకుంటా పోతే దాదాపు 90% దోమలు లార్వా చచ్చిపోతాయి. దానికన్నా ముఖ్యంగా జ్వరం వచ్చిన వాటిని అందరూ దాన్ని డెంగ్యూ అని భయపడుతున్నారు. జ్వరాలన్నీ డెంగ్యూలు అయితే మలేరియా అడగపోయింది, టైఫాయిడ్ అడగపోయింది,
ఫైలేరియా ఎడకపోయింది, చికున్గున్యా ఎడకపోయింది, మిగతా జ్వరాలు ఎక్కడ పోయినాయి? జ్వరాలని డెంగ్యూ అని భయపెట్టి వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి బయటికి పంపించడం వల్ల ఆడకపోయినా కూడా దాని నిర్ధారణ పరీక్ష ప్రభుత్వ హాస్పిటల్కి మనం పంపించడం లేదు. ఆ పోయిన రిపోర్ట్లు మనం ఫాలోఅప్ చేయడం లేదు. మళ్ళీ రిపోర్ట్ వచ్చేలాగా జ్వరం తగ్గిపోతుంది, ఎవరి పాటు కొంచెం సైలెంట్ అయిపోతున్నారు. ఎక్కడైనా సరే అక్కడైనా సరే మధ్యలో ఆర్ఎంపీ సిస్టమ్ ఉంది. ఈ ఆర్ఎంపీల కాడికి జనాలు పడడానికి కారణం మనం అందుబాటులో లేకపోవడం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఏఎన్ఎం అయినా పిహెసి అయినా ఆర్ఎంపీ డాక్టర్లు బ్రేక్ చేయగలిగితే జ్వరాలన్నీ తగ్గిపోతాయి. చేసే ప్రమాదం వల్ల ఆర్ఎంపీలు ప్రతి జ్వరానికి ప్లేట్లెట్లు చూస్తుంటారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో దాని నిర్ధారణ అయింది అనేది పట్టించుకోవట్లే. గూడూరు మండలంలోని పోటుపాళెం పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గూడూరు పట్టణానికి సమీపంలో ఉన్న పోటుపాళెం పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు దుస్తులు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాహుల్, నందా, సామ్రాజ్యం, కుమార్, సూర్య, సలీం, ఫజీం, హస్కర్లు పాల్గొన్నారు. మనుగోలు మండలంలోని యాచవరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు వివరించారు. యాచవరం గ్రామంలో విషజ్వరాలు ప్రబలడంతో వైద్యాధికారులు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దోమలను నివారించేందుకు పంచాయతీ కార్యదర్శి గరుడయ్య పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణురావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కసన్, ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు గ్రామం పంచాయతీ ఏరియాలోని మజారా గ్రామం అయినటువంటి యాచవరంలో జ్వరాలు బాగాలేదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే సంబంధించినటువంటి చర్యలు శానిటేషన్ చర్యలు తీసుకోవడం జరిగి ఉన్నది. అందులో లైట్లు కూడా లేవని చెప్పి ఉన్నారు. దాన్ని కంపల్సరీగా ఈరోజు 24 hours రోజు పూర్తి చేసి ఇది చేస్తాను. నీటి సమస్య అడిగి ఉన్నారు. నీటి సమస్యను కూడా పునరుద్ధి చేసి వాళ్ళ సక్రమంలో నీరు వచ్చేలాగా చర్యలు తీసుకోగలని తెలియజేస్తాను. ఇటీవల నీటి సమస్య చాలా ఎక్కువగా ఉండింది. దానికి మళ్ళీ మండల గ్రాంట్లు ఒక 2 లక్షలు తీసుకొని వాళ్ళకి బోరేసి మోటార్ నీళ్ళు ఇచ్చాం. అయినా కూడా నీళ్లు వాళ్ళకి బాగా జవ్వలుగా ఉన్నాయని చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే దగ్గర ఒక పైప్ లైన్ కూడా దగ్గరలోనే వేసి వాళ్ళకి మంచి వాటర్ కలుపుతాము. ఈ జ్వరాలు వచ్చి ఇక్కడ నడిగిదుల్లో నుంచి వాళ్ళ పంట పొలాలే కాలువలు పోతున్నాయి. ఆ కాలువల వల్ల ఏంటంటే వాళ్ళ అవతల కూడా వాళ్ళ పరిస్థితి ఉంది. దానికి కూడా ఈరోజే మా సెక్రటరీ గారు, మా సాటి వార్డు సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆర్డబ్ల్యూఏ గారు చూసి దానికి కూడా చిన్న కలవట్లు ఒక 2 కట్టాలని మా ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీ 2 అయినటువంటి నవ్వుకోటి ఆయన భర్త వచ్చాడు. దీన్ని ఆ కలవట్లు 2 కట్టేసి ఈ జ్వరాలకి ఏంటంటే ఈరోజు మా సెక్రటరీ గారు ఉదయాన్నే మా స్టాఫ్నంతా ఇక్కడ పెట్టి ఇక్కడ చున్నాలు వేసి ఇది శుభ్రం చేశారు. బీచింగ్ అని శుద్ధంగా చేశారు. ఒకసారి చూసిపోయిన తర్వాత మేము అందరం ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా ఇక్కడ మన హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ఇక్కడ మా ఎంపీటీసీ ఆధ్వర్యంలో వాళ్ళందరూ వచ్చి మందులు ఇచ్చి ఆయన దగ్గరుండి వాళ్ళు చూసుకుంటున్నాడు. గూడూరులోని పరిశుద్ధ పౌలు పేతురు లోతరన్ సంఘంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి ఎం మనోహరం, సంఘ చైర్మన్ జాన్ సుందరం తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని చర్చి వీధిలో ఉన్న పరిశుద్ధ పౌలు పేతురు లోతరన్ సంఘంలో ఆదివారం సాయంత్రం సండే స్కూల్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పిల్లలచే క్రీస్తు పుట్టుక నాటిక, నృత్యాలు ప్రదర్శింపబడ్డాయి. ఈ కార్యక్రమంలో సంఘం కాపరి మనోహరం, చైర్మన్ జాన్ సుందరం, వైస్ చైర్మన్ లోత, కార్యదర్శి ప్రేమానందం, ట్రెజరర్ నిర్మలా విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు మేరీ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. హేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును మరి సర్వీస్ టీచర్స్ ఎంత బాధ్యత నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా బాధ్యతంగా సర్వీస్ పంపిస్తున్నారు. మరి సంఘంగా మేము చేయాల్సిన మేము చేస్తున్నాం. దేవునికి అప్పగించుకున్నాం. అప్పుడు మంచి పరిస్థితి వాళ్ళని అందరికి ప్రార్థిస్తాం. అలా ముందుకు సాగకపోతే దేవుడు మనందరిగా ఉండి కాపాడుగా. చిల్లకూరులోని వట్టిపాళెంలో ఇటీవల నిర్మించిన ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి విగ్రహాన్ని సోమవారం ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి
మన గ్రామ దేవత అయిన దేశమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ప్రతిష్టా కార్యక్రమం అతి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వాస్తు పూజ, నాంది హోమం, వాస్తు హోమం, పూర్ణాహుతులు, స్వామివారికి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొని అమ్మవారికి పంచామృత అభిషేకములు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ గ్రామంలో అమ్మవారి కరుణ కటాక్ష కృప అందరి మీద ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. పంచాయతీలోని ఈ ఒడ్డిపాలెం గ్రామంలో దేశమ్మ దేశమ్మ గుడిలో అనుకోని విధంగా రాజరాజేశ్వరమ్మ విగ్రహం తెచ్చి ప్రతిష్ఠించాల్సి వచ్చింది. అది అనుకోని విధంగా జరిగిన దానివల్ల, పొరపాటు చేసిన దానివల్ల దేశమ్మ విగ్రహం అనుకోని రాజరాజేశ్వరమ్మ విగ్రహం తెచ్చారు. కాబట్టి ఆ రాజరాజేశ్వరమ్మ విగ్రహం మళ్ళీ వేరే గుడి పెట్టి అందరి దాతల సహకారంతో, చాణక్య నానాజీ గారి సహాయంతో గుడిని నిర్మించి దాంట్లో అందరూ దాతల సహకారంతో మళ్ళీ ఆ విగ్రహం రాజరాజేశ్వరమ్మ విగ్రహం గుడి కట్టి దేశమ్మ విగ్రహం సపరేట్గా దేశమ్మ దేవాలయము ఎన్నో సంవత్సరాల నుంచి చిలకూరు గ్రామానికి గ్రామదేవతగా ఉండి దీన్నంతా ఈరోజు ఇచ్చేసి ఒడ్డిపాలెం ప్రజలు మొత్తము దీనికి ఈ ఉత్సవంలో పాల్గొని అన్ని సహకరించినందుకు నేను సంతోషిస్తున్నటువంటి గ్రామదేవత దేశమ్మ తల్లి నూతన గుడి ప్రారంభోత్సవ సందర్భంగా అప్పట్లో చిన్న పొరపాటు జరగడం వల్ల దేశమ్మ విగ్రహానికి బదులు శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. తదనంతరం చిల్లకూరు గ్రామ వాస్తవ్యులు పెద్దలు కొండేపట్టి గంగాప్రసాదరావు, అలాగే వాళ్ళ మేనల్లుడైనటువంటి తానంక నానాజీ గారుల సహకారంతో చిల్లకూరు ఒడ్డిపాలెం గ్రామస్తులు రాజరాజేశ్వరమ్మ విగ్రహం నూతన గుడి నిర్మించుకోవడం జరిగింది. అలాగే దాతల సహకారంతో ప్రతిమా కార్యక్రమాలని పూర్తి చేసి ఈరోజు శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మరియు నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అందరూ చేపట్టాలి. పూలతోట ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. పరిశుభ్ర గూడూరు మనందరి బాధ్యత. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చైర్పర్సన్ పనకా దేవసేన వెల్లడి. 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి. వసతి గృహ సంక్షేమాధికారులతో ఆర్డీఓ రవీందర్. క్రీడలకు ప్రోత్సాహం అవసరం. పైకా క్రీడల ప్రారంభోత్సవంలో అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.